हिंसा छोड़ो हिंसा पकड़ो, हिंसा छोड़ो हिंसा पकड़ो। ఆ హింస హెలికాప్టర్స్ దిగలేం కదా, బాటిస్తేనే మనం ఇందాక వచ్చినాం కాబట్టి వారికి సహకరించిన వారి అందరికీ కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటాము. పేరు నాకే ఇచ్చి నన్నే చెప్పమంటున్నారు. ఊళ్ళో కూడా కట్నం నాతో చెప్పిస్తారు. భవిష్యత్తు కూడా అట్లానే భగవత్ కార్యాన్ని అర్చక స్వామి వారితో చేయించాలనే సంకల్పం ఉందేమో బహుశా. ఎవరైనా కొంత డబ్బిస్తే నా పేరు లేదు, రాయలేదు, మర్చిపోయారే, చదవలేదని దేవాలయానికి వెళ్ళి మరీ పంతుల్లో విసిగించే వాళ్ళు చూసాం మనం. అదే ఆలోచిస్తున్నాను రా, నీకు 35 మార్కులు వచ్చినాయి, ఏం గ్రూప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను అంటాడు. 14 సంవత్సరాల తర్వాత వనవాసం పూర్తయిన తర్వాత జరిగే పట్టాభిషేకం. గోష్ఠి కృష్ణ పద్మ మేడవారు ఈ పిరమిడ్కి 5,000 వేయాలనుకున్నారు. వాళ్ళు చెబుతున్నారు ఏదో కారణం ఉండి ఈ రోజు కార్యక్రమానికి కేవలం డబ్బులు ఇవ్వడానికి మాత్రమే వచ్చారు. సబ్జెక్ట్ ఒకసారి క్లాస్ బాలమణి సుదర్శన్ అన్నపూర్ణ హోటల్ 50,000 రూపాయలు ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోవాలి, శాంతిగా మారిపోవాలి. हिंसा छोड़ो हिंसा पकड़ो, हिंसा छोड़ो हिंसा पकड़ो। ఆ హింస పోవాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ఆ హింస పోవాలి అంటే ధ్యానం చేయాల్సిందే. అది నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆ హింస పోవాలంటే మనం చెప్పడం కాదు, ఆచరణలో ఉండాలి. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ ప్రతిసారి ఒక మాట చెప్పారు, ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 లాభాలు, 1,50,000 లాభాలు. కానీ మేము చూస్తున్నాం కూడా. మరి ఇక్కడికి ఈ ధ్యానం వల్లనే కదా ఈ పిరమిడ్ ఇంతమంది, మనం ఇక్కడ గురువులు, ఈ మన పెద్ద సాములు వీళ్ళందరూ వచ్చారు అంటే ధ్యానం వల్లనే. నేను ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ధ్యానం వల్లనే. మళ్ళీ నాకు మాట్లాడడానికి కూడా రాదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అద్భుతంగా మేము ఆ ధ్యాన ప్రచారం, మరి ఇప్పుడు ధ్యానమయ యజ్ఞం కడతాల్లో 21 మనకు 21 నుంచి 31 వరకు కూడా మనకు ధ్యానమయ యజ్ఞం కూడా ఎలా జరగాలి అని చెప్పి మన రాజేశ్వర సార్ కూడా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది కూడా అందరూ రావాలని. ఇంకొకటి ఏంటంటే లతమ్మకు పెద్దంపరపెట్టు జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మేము భూపూజ రోజే నేను అమ్మని చూశాను. అయితే ఆ రోజే చూశాను నేను, అంతకుముందు నాకు తెలియదు. ఆ రోజు నుంచి అమ్మతోటి మేము తిరుగుతున్నాం. అక్కడ ఏంటంటే మనకు ఒక గురువు ఉండాలి, మన వెంబడి ఉండాలి. మనకు ఆ అమ్మ మాత అమ్మ ఏదైనా అమ్మ నాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే కూడా నువ్వు ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి నన్ను ఎన్నో చాలు నాకు ఒక అడుగు ఎలా ఇవ్వాలి, ఎలా పోవాలి అనేది కూడా నాకు సలహా ఇస్తుంది లతమ్మ కూడా. ఇంకొకటి ఏంటంటే ఒకసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మేము 2 కాళ్ళతో 4 కాళ్ళతో ఎక్కాం సార్. ఇప్పుడు ఎట్లా వస్తున్నాం చూడండి, రన్నింగ్ లో వస్తున్నాం. అలాంటి అద్భుతమైన పిరమిడ్ ఇక్కడ మనకు అమ్మ చెప్పారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అద్భుతమైన పిరమిడ్ జరుగుతుంది కాబట్టి మామూలు విషయం కాదు. ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ మరి 40-45 పెడతారో 40-45 పెడతారో కానీ అద్భుతమైన పిరమిడ్ అనేది నాకు తెలుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు సహకరిస్తూ నాకు ధైర్యం చెప్తూ వచ్చినందుకు మీ అందరికి కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళాలంటే అక్కడికి వస్తూ ఇళ్లలో పనులు చేసుకొని మరీ నాతో మండల వ్యాప్తంగా ప్రతి గ్రామం తిరుగుతూ ఎంతో సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఉండవచ్చు శక్తి మనకి, కానీ సహకరించే వాళ్ళు ఉండాలి, తోడొచ్చే వాళ్ళు ఉండాలి. ఒక్కరిగా వెళ్ళాలి. మనం ఏదైనా ఒక్కరికి వెళ్ళిన ఫస్ట్ అడిగేస్తాం, కానీ మనకు మన వెంట నడిచే వాళ్ళు ఉండాలి. అది నేను పొందాను. నేను సంపాదించుకున్న నా ఆత్మీయులందరూ కూడా వారికి మరీ కృతజ్ఞతలు. ఈ రోజు ఈ స్థాయి కంటే మామూలు విషయం కాదు. మరి 14 సంవత్సరాల నుండి మనం వాటి కోసం 14 సంవత్సరాలు చేసుకుంటాం అంటే సంవత్సరం స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తూ పైకి సడన్ ఎక్కి కూర్చుంటామా? ఆ ఒడిదుడులను తడబడ్డను అవన్నిటి తట్టుకొని అడిగేస్తాం. మనం ఊరికే పోయి కూర్చుంటామా? ఎవరి తరము కాదు. మెట్టు వెళ్తేనే కదా అడిగేస్తేనే దాని యొక్క ఇబ్బంది ఏంటి, ఒడిదొడులు ఏంటి, మనం ఇలా నడుస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ప్రతి మెట్టుకు నేర్చుకుంటున్నాం. మనం అలా 14 వాటి కోసం జరుపుకుంటున్నాము. మరొకసారి మా ఆత్మీయులందరికీ, మన అన్ని కాలనీల అంచెలు వచ్చారు, అంబార్పేట నుండి కావచ్చు, మన పోచంపల్లి, పద్మనగర్ కాలనీ, మార్కండేయర్ కాలనీ,
మరి అందరూ భజన మండపాలు అందరూ కూడా మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు. వారందరూ సహకరిస్తారు. సొంత తోబుట్టులాగా ఒక బిడ్డ కూతురులాగా భావిస్తారు నన్ను. ఏ దేవాలకి వెళ్ళినా కూడా అమ్మ చెప్పండి, అమ్మ చెప్పండి, అమ్మ అనే మాట తప్ప మనకు లేదు. మన పోచంపల్లిలో అంత ఆత్మీయత, అంత ప్రేమ నన్ను పంచారు మాకు. మరి మేము వస్తాము, ధ్యానం చేస్తామంటే మంచిది కదమ్మా చెయ్యండి అని వారి గురువు దగ్గర తీసుకెళ్లి పరిచయాలు చేయడం, వారితో మాట్లాడించడం. ఇంత మంచి పని చేస్తున్నారు మీరు, ఈ రోజుల్లో చేయాల్సింది ఇదే. కానీ చేయనికి ముందు రారు. మహిళలు ముందుగా వెన్నడుగు చేస్తారు. ఎందుకంటే ఇంట్లో పనులు ఉన్నాయని చేస్తూ భయపడదు, గురవుతూ వెనుకబడుతూ ఉంటారు. కానీ మీలాగా ముందుకెళ్తే ఎంతో సాధించవచ్చు. కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసంతో భయభ్రాంతులు గురయ్యి ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఆడవాళ్ళే ఆది పరాశక్తులు. అంటే ఇప్పుడు ఏమంటానంటే శక్తే నేనే శక్తి ఇవ్వాలని అంటాను. ఎందుకని ధ్యానం వల్ల నన్ను నేను సమర్పించుకున్నాను. మనసా వాచ త్రికరణ శుద్ధిగా. ఎవరికి? పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? శరీరం లోపల ఉంది శక్తి. ఏ శక్తి? పరమాత్మ శక్తి. మనందరం కూడా అనుకుంటే చేయవచ్చు, కానీ మనం సాధ్యం కాదనుకుంటాం. ఆ శక్తిని నిద్రావసరం వస్తున్నాం. ఇది తెలుసుకుంది ఇంత 20 ఏళ్ళ సాధనలో తెలుసుకున్నది ఏంటంటే మనలో శక్తి ఉంది, మరుగున పడిపోయింది. బాహ్యంగా చేస్తున్నాం, పూజలు చెప్తే పాలన చేస్తున్నాం, కానీ మనలో శక్తిని తెలుసుకోవట్లేదు. అందుకనే మనం నిరుచోపడుతూ మన మహిళలు మనం భావిస్తున్నాము. కానీ ఆది ఆడవాళ్ళే ఆది పరాశక్తి. ఇది గుర్తుంచుకోండి. మరొకటి ఏంటంటే ఈ రోజు మరి మనకి ఇంత స్థలం చేయగానంటే మామూలు విషయమా? ఆలోచించండి. ఈ రోజులలో ఏంటి కొంత డబ్బిచ్చే నా పేరు లేదు, నా ప్లేస్లో కూడా పడలేదని భావించి ఈ రోజులలో, ఈ యుగంలో స్థలం ఏంటి, ఎకరం స్థలం మనకి దాటగా ముందుకు వచ్చారంటే మామూలు విషయం కాదు. గట్టి క్లాస్. ఇంతకుముందు ఆ స్వామి చెప్పినట్టుగా మన తలవాడి సారు మరి ఇస్లిం సార్ మాత్రం మహానీయులు తప్పించారు. 3 సంవత్సరాలుగా మనకి ఈ దానికోసం ప్రయత్నం చేశాము. 3వ సంవత్సరంలో మనకు సక్సెస్ అయింది. అంటే వీరిద్దరి సహకారం వల్లనే వాళ్ళ సొంత పనిగా భావించి ఎప్పుడైతే కల్కరిసరి సార్ వచ్చారో, నిజం అది సత్యం, అది అబద్ధం కాదు. అమ్మ నేను ఉన్నాను, మీ గురువారు కట్టించిన పిరమిడ్ నేను చూశాను అనగానే సార్ మీకు చెప్పే అవసరం లేదు. ఇక పిరమిడ్ అంటే మీకు తెలుసు, మా గురువారు చూశారంటే తెలిసిన విషయమే, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మమ్మల్ని నడిపించండి, మీతో మేము నడుస్తాం అంటే అమ్మ నేను చేయిస్తాను రా, నీకేం కాదు, నేను ముందున్నానని చెప్పేసి మనం నడిపించి ముందు తీసుకొచ్చి అది త్వరగా జరిపించడం చేయడం. మరి వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్, కృతజ్ఞతలు. మరి సారు కూడా మరి మామూలు వ్యక్తి కాదు. అప్పటి నుండి అహర్గా తప్పిస్తూ ముందు తీసుకెళ్లారు. మనకి వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కూడా. మనకు సహకరించిన దాతల పేర్లు మరి పాండుపాంతులు గారు వల్ల మనం బయట పెడుతూ చెప్తాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా సస్పెండ్ పెట్టాం. వారి పేరు కూడా చెప్పడం వారికి ఇష్టం లేదు. చూడండి, అసలు మామూలు విషయమా? ఎవరైనా కొంత డబ్బిస్తే నా పేరు లేదు, రాయలేదు, మర్చిపోయారే, చదవలేదని దేవాలయానికి వెళ్ళి మరీ పంతుల్లో విసిగించే వాళ్ళని చూసాం మనం. నా పేరు మర్చిపోయారు మీరు, నేను ఇచ్చాను కదా అని వాళ్ళు నిలిచే వాళ్ళు ఉన్నారు, పోటీ తత్వంతో చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పేరు కూడా గోప్యంగా ఉంచడం అంటే ఏం విషయం చెప్పండి అమ్మా. కాబట్టి మరి వారి పేరు పంతులు గారి ద్వారా చెప్పిద్దాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక స్థలం వస్తే సరిపోదు, నిర్మాణానికి కూడా మన బాధ్యత భావిద్దాం. ఇది ఏదో సొసైటీకి సంపాదించింది, పిరమిడ్ వాళ్ళని చేసుకుంటారులే, మాకెందుకు పిలిస్తే వెళ్దామని మాత్రం దయచేసి అనుకోకండి అమ్మా. ఎందుకంటే మన గ్రామంలో మండలంలోకి అవ్వచ్చు, దేవాలయాలు ఉన్నాయి, ధ్యాన మందిరాలు. అన్ని టైంలో దేవానికి వెళ్ళలేం మనం. ఒకటి మనకంటూ ఒకటి సపరేట్ ఉన్నది అనుకో, మనం అందరం వెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏంది రుసుము లేకుండా. అంతే కదమ్మా, ఇది మాది అని ప్రతి ఒక్కరు భావించండి. రామ మందిరానికి రూపాయి ఎలా కలిపారు, ఎంత అయింది, తర్వాత ఆపేశారు, చూసారా? అలా కావాలి మన పోచంపల్లిలో. అది పెద్దది రావాలి, మండల వ్యాప్తంగా కూడా ఆ శక్తి పాస్ కావాలి. అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు, జ్ఞానవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఇంతటితో మరి సార్ అయితే గారు నుండి సత్యనారాయణ సార్ గారు వచ్చారు. మనకి ఇక్కడ అవకాశం ఇస్తుంటారు. అయితే గారు ఏంటి దేవాలయంలో మొన్ననే పెట్టాము నవరాత్రులలో, చాలా మంచిగా అసలు దేవాలయం వాళ్ళు కూడా మనని ఆహ్వానించారు. అలాగే అయ్యప్ప స్వామిలో కూడా మరి వారు ఇప్పించారు. 100 మంది 200 మంది పైన ఉన్నారు, వాళ్ళందరికీ క్లాస్ ఇప్పించారు. ఆ సారే అక్కడ ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామి దేవాలయంలో వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. ఇంకా బాలమణి సుదర్శన్ అన్నపూర్ణ హోటల్ 50,000 రూపాయలు వాళ్ళు ప్రకటించారు. ప్రత్యక్షంగా అవపడుతూ పరోక్షంగా వెనక్కి వెళ్ళి వాళ్ళు. ఈరోజు ఒక అదృష్టమైన విషయాలు నిజంగా
మరి వాస్తవికంగా చెప్పవలసిన వారు ఎంతో మంది ఉన్నారు, ఆ యోగ్యమైనటువంటి అధికారం ఉన్న వాళ్ళు. కానీ మరి ఎందుకో అది ఆ పేరు నాకే ఇచ్చి నన్నే చెప్పమంటున్నారు. ఊళ్ళో కూడా కట్నం నాతో చెప్పిస్తారు. బహుశా ఇది కూడా అట్లానే భగవత్ కార్యాన్ని అర్చక స్వామి వారితో చేయించాలనే సంకల్పం ఉందేమో. బహుశా మన శ్రీనివాస్ గారు ఈ విధంగా అనుకున్నారేమో. కాబట్టి వారి పేరును మాకు చెప్పమని ఆ భాగ్యం కల్పించారు. మరి చిరస్థాయిగా నిలిచిపోయి ఇలాంటి సందర్భాలు చిరస్మరణీయాలు. భూమిని దానం చేయడం అంటే అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యం ఇది. అందుకోసం మనము ఒక్కొక్క దానాన్ని చెబుతూ గోదానము, భూదానం అని చెబుతూ ఉంటాం. అలాంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం వంటి ఆధ్యాత్మిక ప్రదేశ నిర్మాణానికి స్థలం దానం చేయడం అనేది కేవలం భౌతికంగా దానం చేయడం కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి అదొక విరాళం. ధ్యానం అనేది మనసుకు శాంతిని, ఆత్మకు ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది. ఆ ధ్యానానికి స్థలం సమకూర్చిన దాతలు అనేక మంది జనుల ఆత్మ వికాసానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఆ దాతలు వారి దానంతో శాశ్వతంగా పుణ్యం నిలుస్తుంది. ఎందుకంటే ఆ స్థలంలో ధ్యానం చేసే ప్రతి మనిషి ద్వారా ఆ దాతలకు ఆధ్యాత్మిక ఫలితం చేకూరుతుంది. కాబట్టి ఇలాంటి పుణ్యకార్యం మన సమాజానికి ఆదర్శం. దానం చేయడం ఒక స్థాయి అయితే, భూమి దానం చేయడం భూదేవికి సమర్పణ చేసినట్లే. ఈ దాతలు కేవలం స్థలం ఇవ్వలేదు, వారు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక సంపదను ఇచ్చారు. అందుకే వారిని మనం హృదయపూర్వకంగా సత్కరించి వారి మనస్సుతో ఆశీర్వదించి మరి పత్రిజీ గారి యొక్క సంపూర్ణ అనుగ్రహం వారికి ఉండాలని కోరుకుంటూ, వారి దానమును భక్తిపూర్వకంగా స్మరించుకుంటూ, ఈ భూదానం చేసిన మహాదానం జ్ఞాన మార్గానికి ఆధారమని తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా వారి ఈ విరాళాన్ని ప్రకటించడము, గణపతి స్వామి వారి యొక్క నవరాత్రులు పూర్తి చేసుకొని, అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకొని, కార్తీక మాసం అయ్యవారి మాసాన్ని మధ్యలో మనం ఈ కార్యక్రమానికి రావడం అంటే అది ఏదో విశేషమైనటువంటి పుణ్యకార్యాల యొక్క పరిపూర్ణత చేకూరిన తర్వాతనే ఈ పేరు బయటకు వచ్చిందని నేను భావిస్తూ, మరి ఎకరం స్థలాన్ని ఈ యొక్క భక్తిపూర్వకంగా ఒక దానకర్ణుడు అంటే ఇలా చెప్తాం చూడండి, మనకు మహాభారతంలో అంత చిరుప్రాయంగా వారు ఈ యొక్క సమర్పణ చేసినటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క రాజరాజేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రము 14వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ స్థలంలోనే మనం అందరం కూడా మీ అందరి యొక్క సమక్షంలో కీర్తిశేషులైనటువంటి మెరుగు మల్కే గారు శ్రీమతి అంతమ్మ గారుల కుమారుడు మెరుగు గోపాల్ యాదవ్ గారు, ధర్మపత్ని చైతన్యలత గారి యొక్క సహకారంతో ఎకరం స్థలాన్ని మనము రాజేశ్వరి శ్రీ రాజరాజ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి సమర్పిస్తున్నట్టుగా సగౌరవంగా అధికారికంగా పెద్దల సమక్షంలో గురుగారు ఎక్కడున్నా వారి యొక్క ఈ విశ్వాంతా కూడా వ్యాపించినటువంటి గురువుల సమక్షంలో ఈ దేవతలందరి యొక్క సభాముఖంగా భావిస్తూ, సభనే ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నాము అని గట్టిగా మరి ఆ దాతలకు మరి విశ్వానికి అంతా కూడా ఈ శక్తితనులుగా మారిపోయి శక్తినంతా కూడా ఇక కేంద్రీకరించేటట్టుగా ఉండాలని భావన చేస్తూ, మరి దాతలకు మరి ముఖ్యంగా పద్మా ప్రభాకర్ గారు, వారి పేరు ఇప్పుడే మాకు నిజంగా వారి పరిచయం మాకు లేసుమా, జంగం ప్రభాకర్ గారు. మీకు తెలుసు కదా, సూర్యుడు వస్తేనే తప్ప చీకటి తొలగవన్నట్టుగా అప్పటి వరకు అలుముకున్నటువంటి ఆ మబ్బులన్నీ కూడా ప్రభాకర్ గారు వస్తేనే అన్ని విచ్చుకున్నాయి. కాబట్టి అందుకోసమే పద్మార్కం అనే పేరు ఉంది ఒక పుష్పానికి. పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి అంటే సూర్యుడు వస్తేనే వికసిస్తాయి. కాబట్టి వారు వచ్చిన తర్వాతనే చిక్కులన్నీ తొలగిపోయాయి. కాబట్టి శ్రీనివాసులు వారు ఉన్నారు ఆ పక్కన, వారు కూడా ఏడుకొండ స్వామి ఎప్పటికీ కలియుగ వైకుంఠ స్వామి వారు. కాబట్టి ఆ నామం పెట్టుకున్నందుకు ఆ శక్తి కలిగి ఉంటుంది కదా ఖచ్చితంగా. అందరూ దైవ స్వరూపాన్ని మనం భావించుకుంటున్నాం, ఇందాక వచ్చిన తర్వాత దాచుకోవడం ఏమిటి. కాబట్టి ఆ దైవ స్వరూపంగా వారు, ఇంకా వారు ఎన్వైమెంట్ ఉన్న వాళ్ళు చాలా ఉంటారు, నాకు కొంతవరకు తెలుసు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి వారి యొక్క శక్తిని మరింత దిగునికృతం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. వారి పేరు చెప్తున్నప్పుడు వెళ్ళి ఇప్పటికిప్పుడు నేను కూర్చొని కొంచెం టైట్ తయారు చేసుకున్నా. భూదాతను ఇప్పించేది నాకు నిమిషం ముందే ఇచ్చారు. ఇస్తే ఏం చెప్పితే పేరు చెప్పేసి సపోర్ట్ కొట్టిస్తే ఏం బాగుంటుందని టైటిల్ అప్పటికప్పుడు నేను టైప్ చేసుకొని ఏమన్నా దాంట్లో ఏమన్నా తప్పులు పడిపోతే మరి ఆ విధంగా మన్నిస్తారని భావిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో చివరిగా దాని
విషయాల్ని వారు పూర్తి చేస్తారు వారు. సంతోషం సార్. నిజంగా ఈ రోజు అంటే ఇది ఎప్పటికీ సమాప్తం కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కాబట్టి మీరు ఎవరు ఇప్పుడు సమావేశం అయిపోయింది, ఇక్కడ చదింపులు అయిపోయిందని ఏమనుకోవద్దు. ఎవరికి వీలుంటే అట్లా అవపడిన వారందరూ కూడా ఏ విధంగా సాధ్యపడితే ఆ విధంగా ఇది కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఈ కార్యక్రమంలో కొన్ని ఏళ్ల పాటు జరుగుతుందనే కాకుండా పోయిన సంవత్సరం చూస్తే ఇలా ఉంది, ఈ సంవత్సరం చూస్తే ఇలా ఉంది అంటే ఆ అద్భుతాన్ని మనం పిరమిడ్ ద్వారా ఆస్వాదించి మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని ఆ విధంగా చేసి చూపిద్దామని నా కోరిక. స్వస్తి. మాతో పాటు మీ అనుభవాలు పంచుకోవడానికి, ఈ పిరమిడ్ నిర్మాణం అసలు చేయడానికి ఫస్ట్ నిజంగా చెప్పాలంటే లతా మేడం గారితో సీత సత్యనారాయణ గారు ఎన్నో చోట్ల తిరగడం జరిగింది. ప్రతి దేవాలయంలో ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో చోట్ల తిరిగి వాళ్ళ అనుభవాన్ని, అసలు ధ్యానం వల్ల ఉపయోగాలు ఎన్నో చెప్పడం జరిగింది. నిజంగా సత్యనారాయణ గారికి రాజరాజేశ్వరి పిరమిడ్ తరపు నుండి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర స్వామి. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री 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 जगद्गुरु परम पूज्य श्री श्री महायोगिनी माणिकेश्वरी माता पादपద్మములకు ప్రణమిల్లుతూ పత్రిజీ వారికి హృత్పూర్వకంగా నమస్కారములు తెలియజేస్తూ మీ అందరికీ ఆత్మ ప్రణామములు తెలియజేస్తూ అందరికీ శరణార్థి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శరణార్థి. ఈరోజు కలియుగంలో ఏమాత్రం మనం ఇంతటి అలజడితో జరుగుతున్నటువంటి జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి అమృత భాండాగారమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నామంటే ఈరోజు ఇంతటి అలజడితో కూడుకున్నటువంటి జీవితంలో కనీసమైనటువంటి శాంతి మనకు లభిస్తూ ఉంది అంటే కేవలం ఈ యొక్క భారతదేశంలో, ఈ భారతవనిలో అవతారం తీసుకొని వస్తున్నటువంటి పరమ పూజ్యులు కోస్కే కృష్ణ పద్మ మేడవారు ఈ పిరమిడ్కి 5,000 ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో కారణం ఉండి ఈ రోజు కార్యక్రమానికి కేవలం డబ్బులు ఇవ్వడానికి మాత్రమే వచ్చారు. ఒకసారి గట్టిగా ఒకసారి క్లాప్ చేయండి. మేడంకి వచ్చారు. అటువంటి ఈ పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా కొంత జీవితాన్ని నిర్వహించగలుగుతున్నామంటే మహా అవతార స్వరూపులైనటువంటి భగవత్ అవతార స్వరూపులైనటువంటి పరమ పూజ్యులు, మహా అవతార పురుషులు ఈ అవని పైన అవతరించి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ జీవితానంతా కూడా ధారపోసి మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఎలా అందిస్తున్నారు? ఇంతకు ముందు సార్ చెప్పారు, మేము చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది మీరు ఆచరించండి అని మనకు వెన్ను తట్టి లేపి మన ఆత్మలను మేల్కొల్పి వాళ్ళు నడిపించగలుగుతున్నారు. కాబట్టి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి అటువంటి జ్ఞానము, ప్రశాంతత లభిస్తూ ఉంది. కావున గమనించినట్లయితే శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత చాలా వరకు మీ అందరికి కూడా తెలిసి ఉండవచ్చు. అమ్మవారు 87 సంవత్సరాలు ఎటువంటి ఆహారం లేకుండా జీవించారు. ఆహారము, నీరు, పానీయము ఏమీ లేదు. యానగుంది అని చెప్పేసి మన తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఒక గిరి ఉంటుంది. ఆ గిరి పైన
కేవలం ఎటువంటి ఆహారం లేకుండా, నీరు పానీయం లేకుండా 87 సంవత్సరాలు జీవించారు. ఆ అమ్మవారు కనీసం 3 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ అయినటువంటి ఒక 8 అడుగుల లోతున వెళ్ళి 3 సంవత్సరాలు అనుష్ఠానం వెళ్ళేవారు. అలా అనుష్ఠానంలో ఎటువంటి ఏమి లేకుండా గాలిని కూడా దిగ్బంధనం చేసేవారు. వారు పూజ్య మాతాజీ కొన్ని సంవత్సరాల క్రితమే పత్రిచి వస్తారని చెప్పేసి ముందే చెప్పం చేస్తారు. ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోవాలి, శాంతిగా మారిపోవాలి, అహింస పథంలో నడవాలని వారు అక్కడ సంకల్పం చేసుకుంటే, ఆ సంకల్పము ఈ భూమండలమే కాకుండా ఏదైతే సమస్త లోకాలు ఉంటాయో ఆ లోకాలకు చేరుకుంటాయి అన్నమాట. అది విజువల్స్ గా ఒక కిరణం ద్వారా, దివ్యమైనటువంటి కిరణం ద్వారా ఆ సంకల్పం అని చేరుకొని సమస్తంగా ఎక్కడెక్కడ ఏ ఆత్మలు ఏ అవతారాలు ఈ భూమిపైకి వస్తాయో అవన్నీ కూడా సంకల్పాలు ఆత్మలు ప్రేరేపించబడతాయి. మనం ఈ ధర్మ కార్యానికి, అహింస మార్గానికి, జ్ఞానమైనటువంటి కార్యానికి, ధ్యానమైనటువంటి కార్యానికి మనం అందరూ కూడా పని చేయవలసి ఉందని లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణ ద్వారానే వారికి ఒక ఉత్కృష్టమైనటువంటి సంకల్పంగా, దృఢమైన సంకల్పంగా మారి వారు తర్వాత ఆ సంకల్పాన్ని దృఢపరిచి ప్రపంచంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ ప్రపంచానికి ఒక అమృత భాండాగారమైనటువంటి జ్ఞానాన్ని అందించి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసే వరకు వదులుకోరన్నమాట. వాళ్ళ జీవితమే అందుకోసం. అలా పూజ్య అహింస యొక్క ప్రసాదం అందరికీ లభించబడింది. అదేవిధంగా ధ్యానం గురించి పూజ్య మాతాజీ ఒక మాట చెప్పారు. ఏంటంటే దీన్ని ఆత్మతారకం అంటారన్న. ఇప్పుడు శివనామాన్ని స్మరణ చేస్తే, మీరు స్మరిస్తే, శివనామం జపం చేస్తే శివతారకం అవుతుంది. రామనామాన్ని జపం చేస్తే రామతారకం అవుతుంది. కానీ అదే శ్వాస అనేటువంటి దాన్ని గమనిస్తే ఆత్మతారకం అవుతుంది. శ్వాస అనేటువంటి శ్వాసను ఎవరైతే గమనిస్తారో అది ఆత్మతారకం అవుతుంది. ఈ శ్వాస అనే ఆత్మతారకాన్ని చేసిందే వేమన యోగి. అందుకే యోగుల కల్లా మహాయోగి వేమన యోగి అన్నారు. అలాగే పూజ్య మాతాజీ చెప్పారు, నాయన మీరు శ్వాస అనేటువంటి దాన్ని సోహం అనేటువంటి మంత్రం ఇది ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన ప్రతి జీవులో ఆడుతూనే ఉంటుంది. మీరు దీన్ని గమనిస్తే, ఆ గమనం పెట్టగలిగితే, ఆ శ్వాసను మీరు గమనించినట్లయితే, అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే, పత్రిజీ గురుగారు ఏం చెప్పారంటే శ్వాసే గురువు అని చెప్పారు. పూజ్య మాతాజీ కూడా మార్గదర్శనం చేసే వారికి మీకు గురువు. మార్గం లభించిన తర్వాత, శ్వాస మీకు దొరికిన తర్వాత మీ శ్వాసే మీకు గురువు అవుతుందని చెప్పారు. శ్వాసను గమనించమని చెప్తుంది ఎవరు? గురువు. అందుకే గురువు మార్గాన్ని చూపిస్తుంది. గురువు మార్గాన్ని మీరు దొరికించుకున్న తర్వాత శ్వాసే మీ గురువు అయి కూర్చుంటుంది. అప్పుడు శ్వాసతోని మీరు ఉండిపోతే, ఆ శ్వాసతోని మీరు లయం అయితే మీరే ఆత్మయోగులుగా ప్రకాశించబడతారు. అప్పుడు సుఖము దుఃఖం అనే దాని నుండి మీరు బయటపడతారు. అదే మోక్షం, అదే మోక్షం అని చెప్పేసి పూజ్య మాతాజీ చెప్పారు. అదే విషయాన్ని శాస్త్రబద్ధంగా పత్రిజీ మనకు అనేక రకాలుగా అందరికి విజువల్ గా అందరి యొక్క ఆత్మను ప్రేరేపించి ఆ యొక్క స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యానం ద్వారా, తర్వాత అహింస ప్రచారం ద్వారా అందరికీ విశ్వవ్యాప్తం చేశారు. కాబట్టి ఇలా విశ్వవ్యాప్తం చేస్తున్న వీళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నామో మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క పోచంపల్లి ఈ ప్రాంతాలంతటి కూడా మనకు లత అమ్మగారు మీ అందరికీ ధ్యాన ప్రచారాన్ని అందిస్తూ, జ్ఞాన ప్రచారాన్ని అందిస్తూ, ఈ యొక్క ప్రసాదాన్ని అందిస్తున్నందుకు అందరూ అందుకొని ఇటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని అందరూ కూడా గడుపుదామని, అందరూ దివ్యమైనటువంటి జీవితాన్ని గడపాలని, అందరికీ ఆ భగవత్ అనుగ్రహం, ఆ గురు అనుగ్రహం ప్రస్ఫుటంగా కలిగి అందరూ ధన్యాత్మకంగా మారాలని చెప్పేసి అందరికీ చక్కగా ఆ గురు ఆశీస్సులు లభించుగాక. శ్రీ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాతాకి జై. అందరికీ నమస్కారం. అమ్మవారు ఉన్నప్పుడు మేము దాదాపు 3 సార్లు కలవడం జరిగింది. వారు ఈ దేహాన్ని
వదిలిన తర్వాత ఫస్ట్ నేను మేడం తెలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ అమ్మవారి భౌతిక దేవం అక్కడ ఉంది, అంత దగ్గర వరకు వెళ్ళి మేము చూడడం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు రావాలి కానీ హైదరాబాద్ నేర్పల్లి ప్రాంతంలో ఉన్నాం, ఉన్నందుకు ఇమీడియట్లీ వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత 2-3 గంటల తర్వాత కానీ భక్తులు రాలేదు, కానీ అంతవరకు అమ్మవారి పాద దగ్గర ఉండే అవకాశం మాకు ఉంది. థ్యాంక్ యూ. వారికి గత 10 సంవత్సరాల క్రితం జ్ఞానలతగా పేరు ఆమెకు నేను స్టేజ్ మీద ప్రకటించా. మొట్టమొదలుగా స్టేజ్ని అలంకరించండి, తర్వాత రెండవ మాట నేను సభకు ఈ యొక్క కార్యక్రమానికి నాంది ఎవరు? నిర్వాహకులు. అందరికీ కనువిప్పు కలిగించే వారెవరు అంటే మన వెనకాల ఎంతో మంది స్వామీజీలు, సాధువులు, సత్పురుషులు, సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. కానీ మనని ముందుకు తీసుకుపోయేవారు, డ్రైవింగ్ చేసేవారెవరు? లత. లత నువ్వు లతనే కాదు అని జ్ఞానలతగా పేరుని వారికి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఆ యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క జ్ఞానం వల్ల నేను ఎక్కువ ఇప్పటివరకు అందరూ పెద్దలు జ్ఞానం గురించి, శ్వాస గురించి చెప్పారు. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే చెప్తాను. జ్ఞానంతో ఇప్పటిదాకా పంతులు చెప్పాడు, ఎన్నో సమస్యల మీద, పిల్లల భారం అనుకోండి, సంసార భారం అనుకోండి, ఎన్నో మనిషికి ఉదయం లేచి నుంచి ఎన్నో భారాలు ఉంటాయి. వాటిని తగ్గించడానికి మన చేతుల్నే ఒక ఆయుధం ఉంది, అదే ధ్యానం. ఉదయం 5 గంటలకు లేచి నువ్వు 5 నిమిషాలు కూర్చోగలుగుతావా, 10 నిమిషాలు కూర్చోగలుగుతావా? కూర్చొని శ్వాస వచ్చేదాన్ని పోయేదాన్ని గమనించి నీకున్న సమస్యలు నీ అరిచేతులు చూసుకొని నీకు ఇష్ట దైవాన్ని వారికి చెప్పుకొని ముందుకు వెళ్ళినట్లుంటే మనకు ప్రతి ఒక్క జీవరాశికి చిన్న మెదడు, పెద్ద మెదడు 2 ఉంటాయి. ఆ చిన్న మెదడుకు సంకేతం అందుతుంది, చిన్న మెదడు నుంచి పెద్ద మెదడు పోతుంది. ఎప్పుడు కూడా చిన్న మెదడుకు వైరస్ అంటే టెన్షన్స్, ఇబ్బందులు కలిగించకుండానే మనం ముందుకు వెళ్తున్నాం. అది సాధ్యం అంటే ధ్యానంతో అవుతుంది. శ్వాస మీద ధ్యాసని కలిగించినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. దాన్ని స్పీడ్గా అందుకోకుండా నెమ్మదంగా ఆస్వాదించి మనం ముందుకు పోవడానికి నడిపించేటువంటి విషయమే శ్వాస. ఈ యొక్క పిరమిడ్ దీన్ని మనకు మొట్టమొదటిలో పోచంపల్లిలో ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి 74లో పాండురంగ స్వామి భజన మండలి, ఇప్పుడే పాండురంగ స్వామి వ్యవస్థాపకుడు వచ్చాడు, పొట్టాన లక్ష్మయ్య గారు. అయితే ఈ యొక్క మనం భక్తితోటి ముందుకు పోతామని ముక్తాపూర్లో భజన చేస్తుంటే అక్కడ వెళ్ళి మేము మా అక్కగారిని అక్కడ ఇచ్చాం. దాన్ని ఆసరగా తీసుకొని పోచంపల్లిలో పాండురంగ స్వామి అనే పేరుతోటి 74 7వ నెలలో స్థాపించాం. అంచెలంచెలుగా ఆ సంస్థను చూసి ఎన్నో సంస్థలు ఈనాడు ఈ యొక్క సభను ఏర్పాటు చేసినందుకు వారికి వారి వెంట ఉన్న భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు దీని వెంట ఈ యొక్క టెంట్ వేసుకునే కాకుండా ఒక మందిరం అవసరం. ఈ మందిరానికి చిన్న విషయం కాదు, దీనికి ఒక కమిటీ వేసి ఏ విధంగా పోవాలనో పాండుపంతులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారిని ఆలోచన చేసి మళ్ళీ ఇప్పుడు 14 కాదు 15వ వార్షికోత్సవము భవనమునే జరుపుకోవాలని జ్ఞానలత ముందుకు వచ్చి విశ్వరూపము దాల్చితే ఈ పని అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే అన్ని సంస్థల నుంచి అన్ని గ్రామాల నుంచి మరి పెద్దలు కూడా మిత్రుడు కూడా వచ్చాడు, అందరి ఆసరా తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని అదే మనకి ఇప్పుడు ఈ సమయంలో
పిరమిడ్ అనేటువంటి వాక్యం చేత స్వామి వాళ్ళు నిర్మాణ చేసినటువంటిది కూడా దాన్ని అనుకరించే ఉంది కనుక మరి భగవద్గీత ఆత్మ సమయంలో కూడా ధ్యానము ఏ విధంగా కూర్చొని ఏ విధంగా ధ్యానం చేయాలా అనేటువంటి భావన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పినటువంటిది. అది ప్రప్రథంలోనే మొదలు కర్మ భక్తి జ్ఞాన అనేటువంటి 3 భావముల చేత ఇలా మధ్యలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇది కూడా మనము ఇప్పుడు ఎందుకంటే మనకు వాళ్ళు పెరిగిన వారు చక్కగా ఒకటే ధ్యానాన్ని అనుసరిస్తూ దాంట్లో అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. అట్టిది ఉత్తమైనటువంటిది, అది చేయవలసినటువంటిది. కాబట్టి నేర్పు గురువు చెంత నుండి ఈ ధ్యాన అనుభూతిని పొందవలసిందిగా ఉంది. అందుకనే మనకి ముందు లత వారి గురువుని ఆశ్రయిస్తూ మనని కూడా ఆ అనుభూతిని ఆ ధ్యాన నిష్టను మనకి చక్కగా అన్వయంగా చెప్పబోతుంది కనుక అందరికీ అనువైనటువంటి ధ్యానము. అందువల్ల భగవంతుడు అందువల్లే ఎక్కడ కూర్చొని ఉండాలి అంటే ఏకాంత స్థానంలో ఆసనంలో పద్మాసనం కావచ్చు, సుఖాసనం ఏదైనా ఎత్తుకుంటూ మరి ధ్యానం చేసేటువంటి స్థలము ఉండాలా. నీట్గా కూర్చొని బ్రహ్మధ్యంలో ఈ యొక్క హంస అనే పరహంస, దీని పరహంసగా ఉంది. ఏదైతే మనకి ఈ ధ్యానాన్ని చక్కగా చూసినప్పుడు శ్వాసనే ముఖ్యంగా ఉంది, ఇది పరహంసగా వాడుతూ ఉంది. దానిపైన నిఘా అంటాడు. నిఘా అంటే ఏమి, నడుస్తున్నటువంటి శ్వాస పైన నిఘా చూడడం, దాన్ని బాగా అభ్యసిస్తూ దాంట్లో ప్రతి రోజు కూడా దీనికి ఒక సమయం ఉండి ఎప్పుడూ ధ్యానం చేస్తే మన మనోవృత్తులు బాగా అన్వయానికి వస్తుంది అని అంటే అది ఏకోజామున. ఇది అభ్యాసంలో బాగా అయిన తర్వాత నువ్వు ఎప్పుడు కూర్చున్నా ధ్యానం కుదురుతుంది. కానీ ప్రప్రదంలో ఏకోజాములు చేస్తూ ఎప్పుడైతే ఒక ఒంటరిగా అయినా కూర్చోవచ్చు, పురమధ్య పైన ఉన్నటువంటి శ్వాస పైన వస్తున్నటువంటి పోతున్నటువంటి శ్వాస పైన నిఘా ఏదైతే ఉందో దాంట్లో ఉంటూ ధ్యానము చేస్తూ కొంత సమయానికి మాత్రమే మరి మనకు అనుభూతి అనేటువంటిది చక్కగా కలుగుతుంది కనుక అందువల్ల ఈ నాడులు అనేటువంటిది ఏదైతే ఉందో ఈడ పింగళ సుషుమ్న నాడి ద్వారా కూర్చున్న తర్వాత ఒకవైపు ఈడ అనగా కుడివైపు శ్వాస కావచ్చు, ఎడవైపు కానీ ఈ శ్వాస చక్కగా ఈ రెండోటి మధ్యలో ఉండేటువంటి శ్వాస ఏదైతే ఉందో అది సుషుమ్నగా ఉంటుంది. దానిపైన నిఘా అనేటువంటిది చేస్తున్నప్పుడు అది పోతూ ఏమవుతుంది, బ్రహ్మ మధ్యంలో నిలబడిన తర్వాత దాన్ని అంటాడు నాద బిందు కళలు అనేటువంటి అన్నీ కూడా ఆ స్థానంలోనే ఏర్పడుతుంటాయి కనుక అది బాగా మనం రోజు చక్కగా ఇట్లా అభ్యాసం తీసుకొని అంటే బ్రహ్మ అనుభూతిని పొందడానికి ఈ రోజు మీ అందరు కూడా తెలియజెప్పాలని చెప్పి ఇక్కడ
కంకణం కట్టుకున్నాము. వెంకరెడ్డి 2 నిమిషాలు. నమస్తే అండి అందరికీ. మేము గర్ల్స్ హై స్కూల్ టీచర్స్. ఈరోజు మా ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం ట్రైనింగ్లో ఉండడం వల్ల నేను అటెండ్ అవ్వడం జరిగింది. నేను కూడా బాగా మెడిటేషన్ చేసుకుంటాను. వీళ్ళందరికీ తెలుసు, ఈ అక్క వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు మా ఎక్స్పీరియన్సెస్ మేము వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మా పిల్లలకి కానీ మాకు కానీ బాగా ధ్యానం అనేటువంటిది బాగా కుదిరింది. నేను బయటికి రాగానే వాళ్ళతో అన్నా అనమాట, మీ దగ్గర చాలా ఎనర్జీ లెవెల్స్ అసలు వేరేలాగా ఉన్నాయి. ఒక రకమైనటువంటి వాతావరణము ఉండింది. వీళ్ళు ఒక 10-12 మెంబర్స్ వచ్చినారు కదా అప్పుడు. సో ఆ మేడం ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక 5,000 రూపీస్ డొనేషన్ పంపించారు. థ్యాంక్ యూ. హలో, ఆత్మబంధువులందరికీ, పెద్దలకి, ఆత్మపూర్వకమైన నమస్కారాలు సమర్పిస్తూ, మనమందరము ఆత్మ పదార్థాలు ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ, లతమ్మ గారి సంకల్పం, పోచంపల్లిలో గుడి ఉంది, బడి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని గ్రామాలకు కూడా నిజంగా కూడా మేము కూడా పోలే, రాజకీయం ఎంత అయినా కానీ కొన్ని గ్రామాలకు పోలేకపోతున్నాం. కానీ అమ్మగారు ప్రతి దేవాలయం, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్క కమిటీ వాళ్ళ కూడా పోయి ప్రతి మండలంలో, ఈ పోచంపల్లి మండలమే కాకుండా అంబర్పేట కానివ్వండి, బీబీనార్ కానివ్వండి, ఇప్పుడు చౌటుపల్లి కానివ్వండి, హైట్నార్ మండలం, తన గురించి ఏం ఆలోచన చేయకుండా కూడా ప్రజలకు ఆరోగ్యాలు ఆనందదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా మందికి ఉచితంగా మెడిటేషన్ ధ్యానం నేర్పించాలనే ఉద్దేశంతో మాతాజీ లతమ్మ గారి ఆశీర్వాదంతో మనం ఎప్పుడో కొంచెం డిలే అయింది, కానీ ఈ ప్లేస్లో చేసుకోవాలని అమ్మగారు సంకల్పించు అప్పటి నుంచి చాలా ఉంది. ఈరోజు భగవంతుని దయతోటి, అందరి పెద్దల ఆశీర్వాదంతో, ప్రభాకర్ అన్న మొదటి నుంచి జంగ ప్రభాకర్ రెడ్డి గారు జగత్పల్లి వాస్తవ్యులైన అనా మనకి ఇట్లా కావాలంటే అన్ని ముందుండి చేసుకుంటూ ఈ దాకా వచ్చిన ప్రస్థానం, ఈ ప్రస్థానానికి అందరు సహకరించి అమ్మగారి ఆశయాన్ని మనం కూడా నిలబెట్టి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో కావాలి. నేను ప్రతిసారి ఎప్పటి కూడా మహేశ్వర పిరమిడ్ కర్తల్లో ఉన్నప్పుడు సార్ ఎప్పటి కూడా నేను ఉన్నాను. సార్ కూడా మన బతుకమ్మ కంటూ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు నాకు కార్లో తీసుకుని డ్రాప్ చేసేవాడిని. ఎవరా బాబు తిన్నావా అని ఆయన ఆప్యాయంగా పలకరించేవారు పత్రిక సార్ గారు. మరి ఇట్టి కార్యక్రమానికి అందరు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తూ, మరి అమ్మగారి ఆశీర్వాదం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ పోచంపల్లి పట్టణానికి, మండలానికే తలమానికంగా మన పిరమిడ్ నిర్మించుకోవాల్సిన అవసరం మన అందరి బాధ్యత ఉంది. కాబట్టి ఎందుకంటే అన్నీ ఉన్నాయి, ధ్యాన మంత్రం లేదు, ఇక్కడ ఒక రూపాయి తీసుకునేది లేదు, టికెట్ పెట్టేది లేదు. ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకుని పోవాలి. మానసిక ప్రశాంతత నిలబడి మనం చూసుకోవాలి. అంతవరకు ఆరోగ్యం అనేది, ఆనందం అనేది పిరమిడ్లో కూర్చుంటే తెలుస్తుంది. నేను కూర్చున్నాను కాబట్టి చెప్తున్నాను, అందరూ కూడా కూర్చున్నాను వాస్తవంగా. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తారు. మాకు ముఖ్యంగా పెద్దలకు చెప్పినా వాళ్ళు దాత చెప్తారు. అదేవిధంగా మా ప్రభాకర్ అన్న ఎంబటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎందుకంటే ఆరంభ శూరత్వం అన్నట్టు ఉంటుంది కదా, కొంచెం ఒడిదుడుకులు ఉంటుంటాయి ముందు బలారిస్తాలు అనేటివి, అవన్నిటిని దాల్చడానికి పెద్ద మా ప్రభాకర్ అన్న దగ్గరుండి ఆయన ఒకసారి గట్టిగా క్లాసు కొట్టాలి. పెద్ద మంచి అన్నిటికీ నేను ఉన్నాను ముందుకు. ఇంకా చాలా ఆయన జగత్పల్లి పెద్ద ల్యాండ్ లాడ్, 90 ఎకరాల ల్యాండ్ లాడ్ ఆయన కూడా 10 సార్లు పిరమిడ్ కార్డు వేయించినట్టు. ఆయన నేను కూడా ఉన్నా, మేము బట్టి అన్ని సార్లు చెప్పిండు, అన్న మేమేదో చిన్నగా చేద్దాం అనుకుంటాం అన్నట్టు, ఏ లేదు మంచిగా చేద్దామని చెప్పేసి అన్న ఆశీర్వాదంతో చేస్తున్నాం. పాండపతులు కానీ, మన డాక్టర్ సాబ్ సత్తన కానీ అందరూ అన్ని విధాలుగా సహకారం చేసుకుంటూ వస్తున్నారు. చేసుకుందాం. ఇక్కడ ఇంకొంచెం కూడా ఎక్స్టెంట్ ఎక్కువ అయితే మంచిగా ధ్యాన మందిరంతో పాటు గోశాల ఇక వస్తుంటే ఏమేమి చేద్దాం అన్ని చేద్దాం. మీ అందరి ఆశీర్వాదంతో దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మాకు
మా పెద్ద కూర్చో మా తనగడ అనగా ఉన్నాడు, మా దొంత సుదర్శన్ గారు ఉన్నారు, వారు కూడా సహకరిస్తామని ముందుకు వచ్చారు. వారు కూడా ఒక నిమిషం మాట్లాడానా ఎక్కడన్నా దా, ఒక నిమిషం రానా, ఒక నిమిషం దా. రండి రండి. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్దలు అందరూ ఎక్కువ మేము ఉన్నాం కదా, చూసుకున్నాం పాసిని ఏముందో చూసుకున్నాం అంటే నాది అమ్మవారి ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదంతో మేము ముందుకు పోతున్నాం. సరే మేము అన్ని రకాలుగా రాజకీయాలు ఉంటాము, లేకుంటే ఇంకా మెడిటేషన్లు ఉంటాము, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఎక్కడ సబ్జెక్ట్ అక్కడ నడిపిస్తూనే ఉంటాం. మా పాడపద్ధతులు తెలుసు. మేము మా మొదటి నుంచి కూడా పాడపద్ధతి మార్కెట్ గుళ్ళ చేసినప్పుడు కూడా నేను సీఈఓగా పనిచేసిన. ఎందుకంటే అమ్మ సీఈఓ వస్తుందంటే నువ్వు పెద్ద మనిషి ఉన్నాడు అని అడిగా చెప్పేది. పాడపద్ధతులు గారి ఆశీర్వాదం కూడా ఉంది. దయచేసి ఎక్కడన్నా ఒక్క నిమిషం మీ ఆశీర్వాదం పిరమిడ్కి అందించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ పిరమిడ్ గురించి చాలా రోజు తిరిగి జరగడం జరిగింది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొత్తం పాస్ అయింది అట్లా. ఎందుకంటే ఒక పెద్ద మనిషి వెనకాల ఉంటేనే అది జరిగింది. ఎక్కువ చెప్పలేము కదా, చాలా ఉంది. సరే, పిరమిడ్ నేనే మా మిత్రుడు ఉంది కదా ఈ పిరమిడ్ కు మేము ఒక 50,000 రూపాయలు ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇలాంటి దాతలు ముందుకు వస్తుండాలి. ఇది అందరిది ఇది. ఎందుకంటే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కేవలం మన ఒక్కరి గురించి మన ఫ్యామిలీ వరకు చేసుకోగలుగుతాం. కానీ ఇది లోక కళ్యాణం కోసం మనం ఉన్నా లేకపోయినా మన పేరు స్థిరస్థాయిగా ఉండాలంటే ఇలాంటి ప్లేస్లలో, ఇలాంటి స్థానంలో మన వంతు కూడా ఎవరి రూపాయి ఎటు రావాలి అటు వస్తుంది, ఎవరి స్థానం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్తోమతం బట్టి ఎవరు మీకు బలవంతం పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యం కాదు ఇది. నేను ఎంత ఇవ్వగలుగుతున్నాను. నమస్కారాలు, ఆత్మ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఒక మహా అద్భుతమైన ఆవిష్కరణ. ఇది ఒక అయోధ్య నగరం లాగా అనిపిస్తుంది నాకు. ఇవాళ పట్టాభిషేకం జరుగుతుంది. 14 సంవత్సరాల తర్వాత వనవాసం పూర్తయిన తర్వాత జరిగే పట్టాభిషేకం. ఇన్నాళ్ళు లలితా మేడం గారు అజ్ఞాతంగా ఉన్నారు. ప్రపంచానికి తెలియకుండా తన ధ్యాన విధానాన్ని అందరికీ పంచుతూ వచ్చారు. ఇప్పుడు తను బయటకు వచ్చారు. ప్రపంచానికి తెలియజేసే విధంగా ఇక్కడ ఒక మహా అంటే అతి గొప్పనైన, ఇంకంతకంటే మాటలు నా దగ్గర లేవు, అంతటి గొప్పటి ఒక జ్ఞాన యజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభానికి తను నాంది పలికారు. ఈ సందర్భంగా ఆవిడకి మహోన్నతమైన కృతజ్ఞతలు. తర్వాత హైదరాబాద్ ఏరియాలో మేము ధ్యానం క్లాసులు నిర్వహించామంటే అది నా గొప్పతనం ఏం లేదు. దాంట్లో అమ్మవారే నడిపించారు అదంతాను. నేను నిమిత్త మాత్రమే. సభకు ఇచ్చేసిన అందరికీ, ఇక్కడ ఆత్మీయులందరూ మనం ఈ సమావేశంలో ఇక్కడ పాలు పంచుకుంటున్న అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. లతమ్మ గారు చెప్పిన వెంటనే మా చిరకాల మిత్రుడు కీర్తిశేషులు మెరుగు మల్కయ్య అత్తమ్మగారుల కుమారుడు శ్రీ మెరుగు గోపాల్ యాదవ్ చైతన్యలత గారి దంపతుల సౌజన్యంతో వారిని అడిగిన వెంటనే చిన్న కాదమ్మా, మంచిగా చూడండి, చేద్దాం, ధ్యానం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం చేయాలి అది అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్గా మాకు గోపాల్ సారు మేమందరం కూడా ఉంటే లతమ్మ గారు మా ప్రసాద్ పంతులు ఇట్లా అయ్యప్ప పూజ పెడితే ఆడికి పోయినాం. అప్పుడే అమ్మవారు వచ్చిన అక్కడ క్లాస్ ఉంది. అక్కడ నుంచి 3 ఏళ్ళకి వెళ్ళి ఆ రోజే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ప్రసాద్ పంతులు ఇంటికి పోగానే అక్కడ మాతాజీ గారు కలిసిరు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటిదాకా వచ్చింది. వాస్తవంగా పెద్దలు అన్నట్టుగా 14 ఏళ్ళు వనవాసం అయిన తర్వాతనే పట్టాభిషేకం అన్నట్టుగా ఇప్పటి నుంచి మనకు అన్ని విజయాలు జరగాలని కోరుకుంటున్నాము. మనకు సహకరించిన మా చిరకాల మిత్రుడు గోపాల్ యాదవ్ చైతన్య దంపతులకు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి వారికి ఇవాళ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వారితో ఇంతనే కాదు, వారు తలుచుకుని ఇంకేం చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే దసరా వారిగా చేసుకుందాం పోదామనే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి మెల్లమెల్లిగా మాకు బాట కూడా సహకరించారు ఇక్కడ రైతులు.
వర్మ నాకు బాట చక్కగా వాళ్ళు చెప్పిన మాట ఇచ్చారు, మీరు కానీ అని మేము చేస్తామని రోడ్డుకి వెళ్ళి ఇక్కడ వరకు ఇక్కడికి కూడా మాకు బాటకు సహకరించారు. వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మాకు కావాలంటే వాటర్ కూడా మేము ఫెసిలిటీ చేస్తామని వాళ్ళు కూడా మాకు రైతులు ఇక్కడ ఉన్న అటువంటి చెరుకు ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. వారందరూ కూడా గట్టిగా చెప్పరు, ఎందుకంటే ఆడికి రావడానికి వారే బాట, హెలికాప్టర్స్ దిగలేం కదా, బాట ఇస్తేనే మనం ఇందాక వచ్చినాం కాబట్టి వారికి సహకరించాం. వారి అందరికీ కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్య ప్రసాదించాలని కోరుకుంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా మరి అన్నప్రసాదం స్వీకరించవలసింది కూడా మనం చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ స్థలం రావడానికి ఇద్దరు వ్యక్తులు వెనుక ఉండి ఎంతో సపోర్ట్ చేశారు. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు అండ్ శెట్టి శ్రీనివాస్ గారు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ విరాళాలు అందిస్తున్నందుకు నిజంగా దాచపల్లి వారి సొంత ఊరు. ఆ సొంత ఊరిలో దాదాపు 500 గజాలలో 24/24 పిరమిడ్ మేడం ఒక్కరే వాళ్ళ సొంత ఖర్చుతో కట్టించారు. గట్టిగా హైదరాబాద్ లో దాదాపు 150 పిరమిడ్లు ఉన్నాయి. ఆ 150 పిరమిడ్లో కూడా పిరమిడ్లో ధ్యానం అని చెప్పి మనం భాగ్యనగర్ తరఫున ఏర్పాటు చేసాము. ప్రతి పిరమిడ్ కూడా విజిట్ చేశాను. 150 పిరమిడ్ ఒక సంకల్పం ఉండాలి. నేను ఇది చేయగలుగుతాను అనుకున్నప్పుడు మనకు దాని దగ్గర రూటే ఏర్పడుతుంది. నేను ఇది చేయలేను అనుకున్నప్పుడు మీకు అన్ని అడ్డంకులు ఏర్పడతాయి. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఈరోజు నేను పలానా చోటకి వెళ్ళొద్దాను అనుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ ఎవడో ఇంటికి చుట్టాలు వస్తాడు, లేదా ఏదో సాగు కబురు వస్తుంది, ఏదో అది కారణం ఏదైనా ఉండొచ్చు. కానీ వెళ్ళాలని మీరు సంకల్పం చేశారనుకోండి, అప్పటి వరకు కూడా ఎప్పుడు మన గురించి అడ్డుపడాలనుకున్న వాళ్ళు కూడా మన కార్యక్రమం అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిలుపు వస్తుంది. సరే మీరు అనుభవించండి. ఇవన్నీ ధ్యానాల అనుభవాలు. కేవలం కళ్ళు మూసుకున్నాము, లత మేడం చెప్పింది, లత మేడం వెనకాల కొంగేసుకొని వెళ్ళిపోతున్నాం కాదు. అసలు మనం ఎంత అనుభవిస్తున్నాం మెడిటేషన్. ఈ అనుభవించడానికి ఎంత మన ఇంట్లో మనకు సహకరిస్తున్నారు, మనకి ఎంత దోహదపడుతుంది ప్రకృతి, ఇవన్నీ కూడా మనకు లెక్కలేసుకుంటున్నాం. నిజంగా ఈ స్థలం ఇచ్చిన దాతకి, మీ అందరి సంకల్పానికి అతి త్వరలో ఈ ప్రాంతంలో పిరమిడ్ రావాలని కోరుకుందాము. గట్టి క్లాప్స్. పిరమిడ్ రావడం అంత ఆషామాషి కాదు. అసలు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎందుకు వస్తున్నాం ఇంత లోపలికి మరి వాళ్ళు సొంతంగా ఆటో ఏర్పాటు చేసి ఇక్కడ వరకు మనందరినీ పిలిపించి ఈ స్థలంలో మెడిటేషన్ చేయించాలని ఒక సంకల్పంతో ఈరోజు మనందరం ఇక్కడ పిలవడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే ఈ వాతావరణం ఎంతగా మారుతుందో మీకే తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎన్నో పిరమిడ్లో భూమి పూజ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు చూసాము. అసలు కనీసం రోడ్ లేని స్థితిలో ఉండే పిరమిడ్ నిర్మాణం ఉన్న స్థితిలో దాని తర్వాత అయిన తర్వాత నేను చక్కగా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంతో కావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కూడా ఎవరిదో మునులది వాళ్ళ పాదం మోపిన ప్లేస్ ఉండొచ్చు. వాళ్ళ ఎనర్జీ తోటి మనం ఈరోజు ఇక్కడ పిరమిడ్ కట్టుకోవడానికి ఇంతమంది కంకణం కట్టుకున్నాము. మరి ఒకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేశవరాజు గారు. అందరికీ ధ్యానాభివందనాలండి. ముఖ్యంగా స్థలదాత ఆయనకి, అదేవిధంగా లతా మేడం. నేను తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో రాజేష్ పుల్ల గారు తీసుకొచ్చారు వెల్లూరికి, మేడం వాళ్ళ పిరమిడ్ దగ్గరికి. మళ్ళీ ఒకసారి వచ్చాం, 2 times వచ్చాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. 14 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యానాన్ని అందిస్తూ ఎంతో మందికి ధ్యాన విజ్ఞాన కార్యక్రమాల ద్వారా చైతన్యపరిచినటువంటి లతా మేడం వారి టీంకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మన వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి భౌతికపరమైన ప్రగతే కాదు, ఆధ్యాత్మిక ప్రగతి సాధించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి జీవితం అని తెలియచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించి మరి అద్భుతంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అనే నినాదంతో ప్రపంచమంతా కూడా ఒక మేలుకొల్పు చేశారు పత్రిజీ గారు. గట్టిగా చప్పట్లు కొట్టాం పత్రిజీ గారు. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. చిన్న వయసు నుంచే నేను ఎత్తుక్కున్నాను, అన్వేషించాను. 1994
ఫిబ్రవరి 28వ తారీఖున పత్రిజీ గారిని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకు అంటున్నానంటే భాగ్యం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. మానవుడిగా పుట్టామని సంకలు తట్టుకుంటే సరిపోదు. మానవుడిగా పుట్టి ఏం సాధించాం అనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వేసుకోవాలి. ధ్యానమే చేయకుంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోకుంటే ఒక జంతువులాగే మన జీవితం కూడా పుట్టింది, పెరిగింది, వయసుకు వచ్చింది, పిల్లలు కంటింది, ఏదో ఒకరోజు చనిపోతుంది. అంతేనా మానవుడి జీవితం అనుకుంటే శూన్యం. ఎంతో మంది మహర్షులు, మహాత్ములు మనకు అందించారు. అన్నమయ్య కూడా చెప్పాడు, నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం అన్నాడు. 4 స్టేజ్ల్లో మన జీవితం నడుస్తుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఇదంతా నటన. కానక కన్నది కైవల్యం. ఈ 2 కళ్ళతో చూసేది క్షణం లేనటువంటి, ఈ రోజు రేపు లేనటువంటి దాన్ని ఈ కళ్ళతో చూస్తాం. ఈ భూమండలం మాయ. ఈ 2 కళ్ళతో చూసేదంతా మాయ. మరి ఇంక ఏది సత్యం అంటే ఈ 2 కళ్ళు మూసుకొని, దేనివల్ల అయితే మనం జీవిస్తున్నాము, ఆహారం లాంటి కొన్ని రోజులు ఉండగలం, నీళ్ళు లాంటి కొన్ని రోజులు ఉండగలం, కానీ శ్వాస లేదంటే ఒక క్షణం కూడా మనం లేము. ఆ యొక్క శ్వాసను గమనిస్తే అప్పుడు నీకు సత్యం గోచరిస్తుంది. ఏంటి ఆ సత్యం? నువ్వు ఈ శరీరమే కాదు, నువ్వు ఒక ఆత్మవి. పైలోకాల నుంచి ఈ శరీరంలో ప్రవేశించావు. కొన్ని భౌతికపరమైన పాఠాలు, కొన్ని ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసం, లెసన్స్ కోసం. భూమండలం ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులు. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులు అనేటువంటిది తెలుసుకుంటావు. ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకుంటామో, ఇదంతా నటనని తెలుసుకుంటామో, ఎందుకు ద్వేషం, ఎందుకు రక్తపాతాలు, ఎందుకు దోచుకోవడాలు, దోపిడీలు, కబ్జాలు ఇవన్నీ ఉంటాయి? ఎప్పుడైతే అది తెలుసుకుంటామో అంత ఆనందమే. ఏ జెండా బాంబు పూసుకోవాల్సిన పని లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. మన శ్వాసను మనం గమనిస్తే మన జీవితం గమ్యం తెలిసిన తర్వాత అంతా ఆనందమే. దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు, దృష్టి నిలపడేని కష్టపడను నష్టపడను అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. దేనిపైన అయితే మనం దృష్టి పెడతామో దానిపైన అద్భుతంగా ప్రగతి సాధిస్తాం. లతా మేడం ఎన్నిసార్లు సైట్ కావాలని ఎంత ప్రయత్నం చేశారు. దృష్టిని పెట్టారా? దృష్టి పెట్టారు, దృష్టి నిలిపారు, అని ఫలితం రానే వచ్చింది. అంతగా కృషి చేశారు లతా మేడం. నాకు బాగా తెలుసు ఆమె ఎంత ట్రై చేస్తా ఉందని. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా లోక కళ్యాణం కోసం మనం కృషి చేయాలి. కొంతైనా భౌతిక పరమైన ప్రగతి కోసం 24 గంటల్లో 23 గంటలు ఉద్యోగమో, వ్యాపారమో, ఏ పని అయితే చేసుకుంటూ కనీసం 1 గంట నీ ఆత్మ ఉన్నతి కోసం సమయం కేటాయించాలి. ఏ కష్టమో లేదు. ధ్యానం అంటే ఎంతో కష్టమో, అడవులకు వెళ్ళాలి, భార్యా పిల్లలు వదలాలి అనేటువంటి నానుడితో మనం దూరమైనాం. గౌతమ్ బుద్ధుడు చెప్పినా మనం వినలేదు. కానీ ఈ కాలానికి అనుగుణంగా పత్రిజీ గారు వచ్చి అతి సులభమైన, సరళమైన ధ్యాన మార్గాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాసని. ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవడి కాళ్ళు పట్టుకోవద్దు. ఏమి పొలం కాడైనా, ఇంటి కాడైనా, గుడిలో అయినా, ఏ చెట్టు కింద అయినా కూర్చొని నీ శ్వాస నువ్వు గమనిస్తే చాలు అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను మనకు అందించారు పత్రిజీ గారు. దీనికి మించినటువంటి సులభమైన, సరళమైన మార్గం ఈ భూమండలంలో ఏదుగాకలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నాకెందుకులే, మంచి మొగుడు, మంచి పెళ్ళ ఉంది, 7 అంతస్తుల మేడ ఉంది, 7 అడుగుల ఫ్రిడ్జ్ ఉంది, 51 ఇంచ్ కలెక్టివ్ ఉంది, బటన్ నొక్కితే 500 ఛానల్స్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. ఓకే, అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి మీకు నేను విరమించుకుంటాను. ఒక విద్యార్థిని గురించి చెప్తే మళ్ళీ మనకు బాగా అర్థమవుతుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాడు, అప్లికేషన్ ఇచ్చాడు. ఆ ప్రిన్సిపాల్ ఇది అబ్బాయిని కూర్చోమని కూడా చెప్పలేదు. ఈ లోపల ఇంకొక అబ్బాయి వచ్చాడు. మొదటి పోయిన వ్యక్తికి 35 మార్కులు, జస్ట్ పాస్ అయ్యాడు. రెండోసారి వచ్చినట్టు కుర్రోడికి 99 మార్కులు. వెంటనే ఆ మార్క్ లిస్ట్ చూసి ఆ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ బై అని కంగ్రాచులేషన్ చెప్పి కూర్చోమన్నాడు. ఏం గ్రూప్ కావాలి అన్నాడు. ఎంపీసీ కావాలంటే వెంటనే సైన్ చేసి ఇచ్చేసి పోయి జాయిన్ అయిపోయినాడు. 35 మార్కులు చూస్తున్నాడు. ఏంటి సార్, నాకంటే వెనకొచ్చాడు, వాడిని మాత్రం
షేక్ హ్యాండ్ ఇచ్చారు, కంగ్రాచులేషన్ చెప్పారు, కూర్చోమన్నారు, సంతకం పెట్టి చేరమన్నారు. వాడికంటే ముందు వచ్చాను, మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉంది, నాకేం చెప్పలేదు ఏంటి అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను రా, నీకు 35 మార్కులు వచ్చినాయి, ఏం గ్రూప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, సార్ ఇప్పుడు చూస్తున్నారు మీరు 10th క్లాస్ మార్కులే చూస్తున్నారు, గతాన్ని చూడండి. 9th లో 8th లో 7th లో ఎన్ని మార్కులు వచ్చినాయో. బుద్ధి గడ్డి తిని పోగో ఛానల్ చూసుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేశాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి అవకాశం ఇస్తే తప్పకుండా వాడికంటే నేను ఎక్కువ మార్కులు తెస్తాను ఇంటర్మీడియట్ లో అని అంటాడు. ఇక్కడ ఏమైనా టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ ప్రిన్సిపాల్స్ ఉంటే దేనికి ఓటేస్తారు చెప్పండి? అబ్బాయి కొనేటువంటి ఎంపీసీ ఇస్తారా ఇవ్వరా? ఎవరు చెప్పరేంటి? ఇస్తారంటున్నారు కదా, ఇస్తారంటున్నారు కదా, అంటున్నారు. ఇస్తారా ఎవరు? మీ నోటుకునే చెప్తాను నేను. ఆ ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే, నువ్వు ముందు మంచి బాలుడే కానీ ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినాయి. ఈ విధంగా తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల అప్లికేషన్లు 100 ఉన్నాయి నా దగ్గర చూడు, కానీ నా దగ్గర ఉండేది ఎంపీసీ సీట్లు 40 ఉన్నాయి, ఏం చేయమంటావు అని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్తారా ఎవరు? మన పరిస్థితి కూడా అంతే. అన్ని వస్తువులు ఉన్నాయి నాకెందుకులే అనుకుంటే సమయాన్ని వృధా చేస్తే మన జీవితం ఎలా ఉండేది ఆలోచించాలి. అదే విధంగా మనం కూడా గత జన్మల్లో బాగానే ఉన్నాం, ఈ జన్మలోనే బాగానే ఉన్నాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనేసి ధ్యానం అనేది చేయకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం కూడా ఉంటుంది కదా తర్వాత కూడా. కాబట్టి పత్రిజీ లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు. అది సులభమైన సరళమైన మార్గాన్ని మనకు అందించినటువంటి ఆ మార్గాన్ని పట్టుకొని మనం అద్భుతంగా భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి. మరి 91లో పత్రిజీ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆపేసాం కదా, మరి మనం ఏంటని దాన్ని క్లోజ్ చేస్తాం. అయితే మనం ధ్యానం చేయలేదనుకోండి, ఏదో ఒక రోజు మనం కూడా ఈ శరీరాన్ని వదిలేసి పైలోకాలకు వెళ్ళాలి కదా, వెళ్తామా లేదా? వెళ్ళినప్పుడు మన మార్క్ లిస్ట్ అక్కడ ఉంటుంది. అంటే మన జీవిత ప్రణాళికలో ఎక్కడ పుట్టాము, ఏంటి, మన ఏమేమి చేసాము మొత్తం డే టు డే అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. అవుతుందా లేదా? రికార్డ్ అవుతుంది. ఆడిపోయిన వెంటనే అన్ని ఓకే, మంచి పిల్ల, మంచి 3 పిల్లలు, ఫుడ్ లోటు లేదు, అన్ని ఓకే. 9 పాయింట్లు అన్నిటికీ టిక్ కొట్టుకున్నారు మీరే. 10వ పాయింట్ ధ్యానం చేయలేదు, అది కూడా టిక్ కొట్టేసుకుంటామా? ఎందుకు కొట్టుకోకూడదండి? చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారండి, 3rd క్లాస్ టికెట్ 3rd AC తీసుకోవాలనుకున్నారు, దొరకలేదు. స్లీపర్ దొరికింది, కానీ ఎండాకాలం కష్టంగా ఉందండి. మీకు ఇక్కడి నుంచి రామగుండం దాకా టీసీ రాడు అనుకోండి, అప్పుడు 3rd ACలో జర్నీ చేస్తామా, స్లీపర్లో కూర్చుంటామా? వచ్చి అడిగినాక కదా, అడిగిన తర్వాత కదా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. నేను చూసాం కదా, టికెటే లేకుండా ఒక టీచర్ పోయి 3rd ACలో కూర్చొని నేను జర్నీ చేసి నీదేం పోతుంది కోచింగ్ చేసింది కదా. ఆ విధంగా చేయం కదా, పద్ధతిగా ఉండవని చేయరు కదా. అదే విధంగా 9లో మీరు మార్కులు వేసుకున్నారు, 10వది 0. ఏంటి ఆ 10వది? ధ్యానం చేయలేదు. అయ్యో పొరపాటు అయిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణేతలు ఉంటారు. పొరపాటు అయిపోయింది, నాకు వచ్చే జన్మలో ఇలాగే మంచి మొగుడు, మంచి పెళ్ళం, ఫుడ్కు లోటు లేదు, షెల్టర్ లోటు లేకుండా కానీ ఇచ్చేస్తే నేను గౌతమ్ బుద్ధుడు లాంటి వాడిని అయిపోయి వచ్చేస్తాను అని మళ్ళా గర్భం కోసం ఎదుక్కోవాలి కదా మనం. అక్కడ కూడా మన స్థాయిని బట్టే, మన గత జన్మ దీన్ని బట్టే తర్వాత కూడా ఉంటుంది జన్మ. అప్పుడు అడిగామనుకోండి, అక్కడ న్యాయ నిర్ణేతలు ఒప్పుకోరు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. 24 గంటలు 365 రోజులు నీతో రాని సంపాదన కోసం నువ్వు వెంపర్లాడావు. కాబట్టి వచ్చే జన్మలో అలాంటి గర్భం, మంచి గర్భం నీకు దొరకదు. రెక్కాడతా కానీ డొక్కాడినటువంటి జీవితం, గయాళి భార్య, నీ మాట వినని పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఇస్తాం. ఇదే HEC గ్రూప్. కాబట్టి నీకు పౌరుషం పట్టుదల ఉంటే ఆ జన్మలో అన్ని పాఠాలు నేర్చుకుంటూ నెగ్గుకొని రా. ఏం కాలం ఏమి వచ్చే జన్మలో చూద్దాం అంటారా అనరా?
కాబట్టి ఈ జన్మ ఎంతో ఉత్తమోత్తమైనది. ఫుడ్కు లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, మంచి మూడు ఉన్నాడు, మంచి పిల్లల ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మన చుట్టూ మంచి పరివారం ఉంది, లతా లాంటి వాళ్ళు ధ్యానం చెప్పే వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? ఈ జన్మలోనే మనం అద్భుతంగా భౌతిక పరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించే తీరాలి. అవునా కాదా? ఏం మేడం, అర్థమవుతుందా? కాబట్టి పిరమిడ్ విషయానికి వస్తే 91లో ఒక పిరమిడ్ వచ్చింది కర్నూలులో. 96 వరకు ఒక పిరమిడ్ కూడా ఇంకోటి రాలేదు. 96లో వెంకటేశ్వర్లని ఉరువకొండలో, అనంతపురం జిల్లా ఉరువకొండలో లోప్ సంగ్రాంప పిరమిడ్ అని రెండో పిరమిడ్ కట్టారు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఇంకొక పిరమిడ్ వచ్చింది. ఆ 2 పిరమిడ్లు వచ్చిన తర్వాత పుట్టుగొడుగుల్లాగా ఎటు చూసినా పిరమిడ్స్ వచ్చాయి. చిన్న పెద్ద పిరమిడ్స్ కలిసి ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో 30,000 పైచిలుక పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ నిర్మించిన వాళ్ళకి, దానికి సహకరించిన వాళ్ళకు, స్థలదాతలకు అంతకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చేమో. పత్రిజీ 94లో వచ్చినప్పుడు మనం నలుగురమే తిరుపతిలో కలిసాం. ఆయన మరి అప్పటికే రిజైన్ చేస్తున్నారు. మేమంతా మా వ్యాపారాల్లో ఉద్యోగాలలో బిజీ. ఆయన ఇంత దూరం వస్తే ఆయన దగ్గర ఎవరు లేకుండా గంటలు ఒకరొకరు మార్చి ఉండేవాళ్ళు. అప్పుడు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. అవి కొన్ని నమ్మేటివి కాదు, కొన్ని నమ్మాలి కాదు. మరి గురువు గారు చెప్తున్నారు కదా నమ్మాలి. కేశవరాజు ఇప్పుడు ఒక పిరమిడే వచ్చింది, 94 కదా ఒక పిరమిడ్ ఉంది, ఒక పిరమిడే వచ్చింది అనుకుంటున్నావు కదా. మన మనసులో ఉండేదంతా ఆయనకి తెలిసిపోతుంది. ఎస్ అనడమే. అవును సార్, రాబోయే కాలంలో ప్రతి ఇంటి పైన పిరమిడ్ వస్తుంది, ప్రతి పార్క్ లోనూ పిరమిడ్ వస్తుంది, మరి ఇంటర్నేషనల్ లెవెల్లో పిరమిడ్స్ వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి ధ్యానం చేస్తారు. అదంతా జరగబోతుంది అంటే నమ్మాలా నమ్మకూడదా? అలాగే సరే, కాస్త మళ్ళీ లోపల ఉంటుంది. మరి ఇప్పుడు అయ్యాయా లేదా? ముంబై లాంటి ఆర్థిక రాజధానిలో ఒక పార్క్ లో పిరమిడ్ కట్టారు. పార్క్ లో ఎంపీ ఎమ్మెల్యే డబ్బులతో పార్క్ లో పిరమిడ్ కట్టారు. దానికి ముల్లందా ప్లేస్ ముంబైలో. మన ఆంధ్ర అబ్బాయి అక్కడ దాన్ని చూసుకుంటున్నాడు. చండీగఢ్ లాంటి మెగా సిటీలో ఒక పార్క్ లో పిరమిడ్ కట్టారు. పార్క్ లో అందరూ వాకింగ్కి వెళ్తారు కదండి. మరి వాకింగ్కి వెళ్ళే వాళ్ళంతా ధ్యానం చేస్తున్నారు. డెహ్రాడూన్ తెలుసా మీకు? డెహ్రాడూన్ లో ఒక మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఇండస్ట్రియలిస్టు, ఆయన పిరమిడ్ పవర్ అనేటువంటి బుక్ చదివాడు. వాళ్ళ అమ్మాయి కూడా సివిల్ ఇంజనీర్, వాళ్ళ అబ్బాయి కూడా సివిల్ ఇంజనీర్. పిరమిడ్ పవర్ అనే బుక్ చదివిన తర్వాత ఇంత పవర్ ఉందా అని అనుకొని ఒక సామాన్యుడి లాగా బుద్ధా పిరమిడ్ మన బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరు ఇంటర్నేషనల్ పిరమిడ్కి వచ్చి ఫలానా అని చెప్పుకోండి అంతా చూశాడు, అన్ని పరిసరాలు చూశారు. చూసిన తర్వాత ఇలాంటి పిరమిడ్ కట్టాలని డెహ్రాడూన్లో పిరమిడ్ కట్టాడు. ఆ స్థాయి వాళ్ళు ఎలాంటి విఐపీస్ వస్తారు, ఎలాంటి గెస్ట్లు వస్తారు? దానికి ఉషా ఫ్యాన్స్ అవి ఉన్నాయి కదా, ఉషా కంపెనీ ఫ్యామిలీ వచ్చింది. ఇంకోటి సెల్కాన్ అనేటువంటి సెల్ ఫోన్ వాడుతున్న సెల్కాన్ కంపెనీ ఫ్యామిలీ వచ్చింది. ఆ సెల్కాన్ కంపెనీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఆయనకి వాళ్ళ అబ్బాయి బర్త్డేకి 6 months ముందే, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ బర్త్డే ఎక్కడా చేసుకోవాలి అని అడిగేవాడు ప్రతిసారి. ఈ పిరమిడ్ ఇనాగరేషన్కి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఆ పిరమిడ్ లో ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 months కి ఆ అబ్బాయి బర్త్డే వస్తుంది. అప్పుడు వాళ్ళ తండ్రి అడుగుతాడు, నెక్స్ట్ 6 months కి మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఏ కంట్రీకి వెళ్దామంటే, నేను ఏ కంట్రీ నాకు వద్దు, డెహ్రాడూన్ పిరమిడ్ కట్టారు కదా అక్కడే నా బర్త్డే ఫంక్షన్ చేయండి అని అడిగాడు. వాడు ఎంత గ్రేట్ మాస్టర్! అదే పిరమిడ్ పవర్ అంటే. ఇక్కడ పిరమిడ్ వచ్చిందంటే ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా శక్తి క్షేత్రాలు అయిపోతాయి. ధ్యానం చేసినా చేయకపోయినా ఆ శక్తి తరంగాలు తీసుకునేటువంటి, రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది. మనం మనసును అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అప్పుడు మనం ఎనర్జీని తీసుకుంటాం. ఇప్పుడు మనకు మంచి గాలి వస్తుంది కదండి, వస్తుందా లేదా? ప్రకృతి పరంగా మంచి విశ్వశక్తితో ఎలా తీసుకున్నామో అది మంచి గాలి కూడా వస్తుంది. ఆ పరద దగ్గరికి వెళ్ళామనుకోండి, గాలి వస్తుందా? రాదు. అదే విధంగా పిరమిడ్ శక్తిని మీరు ఆస్వాదించాలంటే మీ యొక్క మంచి మనసుతో ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంటే మీకు అద్భుతంగా ఆ యొక్క శక్తి తరంగాలు వస్తాయి. ఇక్కడ పిరమిడ్ అయిందంటే ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా అద్భుతంగా ధ్యానులుగా మారిపోతారు, అద్భుతంగా శాకాహారులుగా మారుతాయి. ఈ వైబ్రేషన్ మంచి పంటలు పండుతాయి. కాబట్టి దీంట్లో పాలు పంచుకోవడానికి ఇందాక లక్ష్మీ మేడం చెప్పినట్టుగా అవకాశం
వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎంత డబ్బులున్నా ఏమన్నా ఉన్నా మీ డబ్బులను అద్భుతంగా సద్వినియోగం చేసేయంటే ఎడంతస్తులు మేడ కట్టుకుని అది చేసుకుని ఒంటి నిండా బంగారం వేసుకుంటే మీకు 0 మార్క్స్. లోక కళ్యాణ కార్యక్రమం ఈ సుదీర్ఘ ప్రయాణంలో 13 సంవత్సరాలు జరిగిన విధానం అంతా వేరు. ఈ 14వ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ స్థలము, ఈ సభ సంకల్ప సిద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యసిద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంకల్పంగా మనం భావిస్తూ రాజరాజేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు 14 వసంతాల సందర్భంగా వాళ్ళు పేరు పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది అన్నమాట. అమ్మవారు బాలాత్రిపుర సుందరి మాత నుంచి అవతారం నుంచి మొదలుకొని ఒక్కొక్క అవతారాన్ని ఆ అవతారానికి మించి ఇంకొక అవతారాన్ని తన శక్తిని పెంచుకుంటూ లాస్ట్ చివరిగా రాజరాజేశ్వరి మాత యొక్క అనుగ్రహంతో దసరా పండుగ నాడు ఏ విధంగా అమ్మవారు సాక్షాత్కరిస్తుందో తను కూడా ఒక్కటిగా మొదలు తను ఉంటూ అందరినీ తోడ తీసుకొని నవదుర్గల యొక్క స్వరూపంగాను లేకపోతే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని కూడా పోసుకొని ఈ కార్యక్రమం ఇందాక వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం కోసము వారు చెప్తున్న లెక్క ప్రకారంగా 1 ఎకరం స్థలం వరకు వారు ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. ఆ ఎకరం స్థలం యొక్క సంపూర్ణమైనటువంటి ఆ ఎకరం స్థలం అంతా కూడా విభజించుకొని ఒక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక క్షేత్రంగా మరి మన బోధాన పోచంపల్లి గ్రామానికి ఒక ఉన్నతమైనటువంటి ఎత్తు స్థలంలో మరి మనం చూసుకుంటే మన పోచంపల్లికి ఇది చాలా ఎత్తైనటువంటి స్థలంలో ఉంటుంది. మరి అందులో పశ్చిమ నైరుతి భాగంలో ఉంటుంది ఈ స్థలం అంతా కూడా. ఏదైతే అందరికి ఉంటుందో ఒక ఆలోచన, దగ్గరలో ఉంటే చేస్తాం కదా, దగ్గరలో ఉంటే ఇంకా బాగుంటుంది కానీ కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. కానీ ఏవి ఎక్కడ ఉంటే బాగుంటుందో అక్కడ ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఏడుకొండ స్వామి 7 కొండ పైన ఉంటాడు. ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి వారు కూడా చాలా పైన ఉన్నతంగా ఉంటారు. అంటే దేవతా స్వరూపాలన్నీ కూడా ఉన్నతంగా ఉన్నాయి, ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఉండాలని సూచిస్తున్నాయి. తల ఎత్తి చూడాలంటుంది పరమాత్మను. కాబట్టి ఇప్పుడు ఆ తలెత్తవలసిన అవసరం లేకుండా మనలోకి మనం చూసుకుంటూ సరిపోతుంది అనేది మనం చెప్తున్నటువంటి పత్రిక గారి ద్వారా మనం తెలుసుకున్నాం. 14 సంవత్సరాల క్రితము అంతకంటే ముందు కూడా పత్రిక గారు కొచ్చిమేలికి వచ్చినప్పుడు ఈ మెడిటేషన్ అనే పదానికి, ఆ ఇంగ్లీష్ శబ్దానికి కూడా ధ్యానము, ఆ మెడిటేషన్ అనే పదాలు అందరికీ తెలిసేవారు కాదు పెద్దగా ఊర్లో కూడా. మేము కూడా అర్చకవృత్తిలో ఉంటే కొన్ని పదాలు కొందరికి తెలియవు కదా. కొన్ని పదాలు ధ్యానం అంటే తెలుసు, మెడిటేషన్ అంటే కొత్త పదం ఏంటంటే అటువంటి. కానీ వారు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వీరు మరి గురుగారి ద్వారా వాళ్ళు పిరమిడ్ కట్టించుకోవడం, ఒక సోదర భావంతో సోదరి భావంతో వారితో కలిసి మేము ప్రయాణం చేయడంలో అది ఇక్కడి వరకు వచ్చిందంటే అది ఆధ్యాత్మిక కేంద్రంగా పనిచేస్తున్నటువంటి బోధాన పోచంపల్లి ఉన్నటువంటి వాళ్ళ దేవాలయాలు కావచ్చు, భజమండలు కావచ్చు, ఇంకా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జ్ఞాన మార్గం ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు నిజంగా కూడా మేము కూడా ఎన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు కూడా చేసినప్పుడు వారు సంస్థ నుంచి వచ్చి మంత్రులు గారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది, దానికి 10,000 రూపాయలు మేము మన పోచంపల్లి నుంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి 10,000 ఇచ్చారు. మరి ఆ 10,000 రూపాయలు తీసుకొని మేము ఊరుకోవడం కాదు కదా. మరి రేపొద్దుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనందరం ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మనం కోఆపరేషన్ చేసుకొని పోచంపల్లి దాదాపుగా నాకు తెలిసి ఒక ఆధ్యాత్మిక సంస్థలు ఒక 20-30 ఉన్నాయి. అది బౌద్ధ సత్సంగ మండళ్ళు, లేకపోతే రోజు లలిత సహస్రం చెప్పేటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, దేవస్థానం వాళ్ళు, పురోహితులు, ఇంకా రకరకాలు. మనందరం కలిసి ఒక సంస్థను రూపొందిద్దాం, ఆదర్శవంతంగా తీసుకుందాం. రేపొద్దుగాల మనకేదైనా ఇంత కొత్త ఆలోచన వచ్చిందనుకోండి, వాళ్ళందరం కలిసి చేసుకుందాం. కేవలం ఒక సంస్థలో 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, పెద్ద సంస్థ అయితే 100 మంది ఉంటారు. కానీ అన్ని సంస్థ కలిపి వేస్తే 500 మంది 1000 మంది అవుతారు కదా. అప్పుడు ఎంత వీధి అవుతుంది విచార. కాబట్టి అమ్మవారు చెప్తుంది కరాంగుర నకోత్పర నారాయణ శాకృతి అని అమ్మవారు సహస్రనామంలో ఒక మాట ఉంటుంది. అమ్మవారు విష్ణుమూర్తికి దశావతారాలు కూడా నా యొక్క చేతి వేల నుంచి ఉత్పన్నమైనవి అమ్మవారు తన స్వరూపాన్ని చెప్పిందనమాట. కాబట్టి మనము కూడా ఒక్కరిగా ఆలోచించకుండా ఉన్న స్థానం నుంచి కాకుండా ఉన్నతంగా ఆలోచించాలి. ఎంతసేపు అయినా ఈ దేహానికి ఎన్ని పూతలు పూసుకున్నా, ఎన్ని రంగురంగుల వస్త్రధారణ చేసుకున్నా, ఎన్ని ఆభరణాలు కంఠంలో వేసుకున్నా అవి వేసుకున్నంత వరకు మాత్రమే శోభిలుతాయి. మళ్ళీ గంట తర్వాత ఆ ఫోటో మనం చిత్రీకరించినాక ఆ ఫోటోకి మళ్ళీ మన ఫోటో చూడగానే ఇది పాత కనిపిస్తుంది, మరోసారి ఇంకో ఫంక్షన్ చేసుకోవాలంటే దాన్ని కొంచెం చిన్నగా చూస్తాం మనం.
అది మావాలో ఉంటుంది, ఇంకా అమ్మగారు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్న కాసేపు. కాబట్టి అది ఎంతసేపు అయినా కూడా కొద్దిసేపు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి నేను ఒక ఈ గ్రామ పురోహితునిగా మనకు తెలిసినటువంటి అందరి కూర్చొని అందరూ దాదాపు నాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు. కాబట్టి నేను ఒకటే నా వైపు నుంచి సందేశం ఏమిస్తున్నా మీ అందరికీ అంటే, మనందరం కూడా ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నపూర్వకంగా, ఏదో ఉట్టుటిగానే అంటే కాదు సుమా, ప్రయత్నపూర్వకంగా మనము నటిస్తున్నామా, యథార్థంగా జీవిస్తున్నామా అన్న సంగతి అది ఈశ్వరుడు కనిపెట్టేవాడు ఉన్నాడు. కాబట్టి అంతరంగమునందు అపరాధములు చేసి మంచి వాని వాని మనుజుడు ఇతరులు ఎరకున్న ఈశ్వరుడు ఎరగడ అన్నట్టు ఒక మాట ఉంటుంది కదా. కాబట్టి మనం చిత్తశుద్ధితోటి, అంతఃకరణ శుద్ధితోటి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం అయితే ఉందో ఆ ధ్యాన కేంద్రంతో మన అందరం కూడా అనేక మంది స్వామి పిలుచుకొచ్చినప్పుడు కూడా లత గారు వాళ్ళ టీం అంతా కూడా పిలుచుకొచ్చి 23 మంది కూడా కూర్చోబెట్టి ఆ సత్సంగాలు కూర్చోబెడితే, మీరు ఎవరండి అంటే ఇట్లా లేదండి రాజరాజ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారని పిలిచి గురుగారు ప్రత్యేకంగా మందలించిన సందర్భాలు కూడా ఉందన్నమాట. ఓ సంతోషం, చాలా బాగుందా, ఇలా ఉందని చెప్పి అన్నారు. కాబట్టి ఆ ప్రయాణంలో మేము కూడా మా పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మా ఆధ్యాత్మిక సంస్థలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మేము మా వల్ల అయిన కాడికి, ఎందుకంటే అన్ని సంస్థలు వాస్తవికంగా ఒక చెట్టును పక్షులు ఆశ్రయించుకున్నట్టు మార్కండి కూడా మొత్తం ఆశ్రయించుకుని ఉన్నాం సహజంగా. ఎవరికి ప్రత్యేకించి ఏవి ప్రత్యేకంగా ఐదు మందిరాలు కానీ అవి ధ్యాన కేంద్రాలు లేవు సుమా. కాబట్టి ఇంత ఉన్నతంగా 14 సంవత్సరాలు సంఘం స్థాపించిన తర్వాత 14 సంవత్సరంలోనే 1 ఎకరం స్థలంలోకి ఈ పిరమిడ్ కేంద్రం వస్తుందంటే అదేమీ చిన్న విషయం ఏం కాదు. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రూపాంతరం చెందుతూ ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం ఇప్పుడే వస్తే లాభం ఉంది తీసేసుకుందాం అనుకుంటాం, కొంతమంది ఆగితే అది కొంచెం పెద్దగా అవపడుతుంది. అట్లనే పరమేశ్వరు క్షీరసాగర మదనం చేస్తే అందరూ భయపడితే శంకరుడు ఈయన దాచుకుంటే అది నీలకంఠుడు అయిపోయిండు. కాబట్టి కేవలం కొంచెం పేషెన్స్ మనం భరిస్తే చాలు, అది ఏమి జరగాలనో, అది రూపాంతరం చెంది ఏ విధంగా చేయాలనో అది మనకు తెలుస్తుంది. మీకు తెలుసు, ఆ చల్ల శాస్త్రం తెలుసు, మజ్జిగ శాస్త్రం తెలుసు, పెరుగు వెన్న తీసే సందర్భం మీకు తెలుసు. కాబట్టి ముఖ్య అతిథులు కూడా చాలా చక్కగా వారి సందేశాన్ని కూడా ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి దానికోసం, అంటే పిరమిడ్ చేస్తున్నటువంటి వారి సేవ, వారి యొక్క తపన, అవన్నీ కూడా ఒక తపన అనే పదానికి సంస్కృతంలో తపస్సు అంటే శిరస్సుపై మండేటువంటి చిన్న వెలుగు కాంతి లాంటిది అనమాట. తపహ అంటే పదము అది సంస్కృతం శబ్దము ఓ అగ్ని కిల్ లాంటిది అనమాట. అందుకోసం తపస్సు అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు దాని యందు మనస్సు లగ్నమై ఉండడం తపస్సు అనమాట. తపస్సు అంటే ఒకప్పటి కాలంలో గడ్డాల మీసాలు బాగా విరిగిపోయి పుట్టలు మోసి దానికి పాముడే నాట్యం అనేటువంటి మన సినిమాలో చూస్తాం. అది అవసరం లేదు. ఇప్పుడు కలియుగ మన జీవితం చాలా స్వల్పం కాబట్టి, ఆయు ప్రమాణం చాలా తక్కువ కాబట్టి, ఎవరి మనస్సులో నిరంతరము ఒకే పనిపైన తదేకమైనటువంటి దృష్టి కలిగి ఉంటుందో దాని పేరే తపస్సు అని మా గురుగారు చెప్పారు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడి నుంచి మాయ ఎప్పుడు మనం ఆవరించుకొని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళగానే ఈ పాత్ర పూర్తవుతుంది, ఇంటికి వెళ్ళగానే కొడుకు పాత్ర, బిడ్డ పాత్ర, ఇంకేమైనా మన పాత్ర ఉంటాయి, అవన్నీ పాత్ర పోషిస్తూనే ఉంటాము. ఏ పాత్ర పోషించినా ఏదైతే పరమాత్మ అనేవాడు ఆ సూర్య భగవానుడు ఎప్పుడు అస్తమించాలో, ఎప్పుడు ఉదయించాలో ఆ ధర్మాన్ని తప్పుతలేదో, మనం వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సత్సంగం ద్వారా మనం ఏం జ్ఞానాన్ని తెలుసుకొని లాస్ట్ గా చివరిగా మనం ఏ సందేశాన్ని మనం అనుకున్నామో ఆ జ్ఞానానికి దగ్గరగా నడుచుకోవాలి. మనం అయినంత వరకు ఎవరు కూడా అప్పులు చేసి పెద్దరికాలకు పోయి అలాంటి కితాబుల కోసం ఎవరు ప్రయత్నం చేయొద్దు. నా దగ్గర రూపపాలు కలిపితే రూపపాలు చేసినా చాలు. ఎందుకంటే వారధి కట్టినప్పుడు కూడా మనకి ఏం చేసి ఉడత సహకారం చేస్తే ఆ నామాలు ఇప్పటికీ చూస్తుంటారు. కాబట్టి ఎవరు పెద్ద పెద్ద తోపులకు పోకుండా ఖచ్చితంగా అందరం కూడా ఒక సంస్థగా సహకరించుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం చూసుకుందాము. రానున్న కాలంలో వారి సహకారంగా మనం తీసుకుందాం. కలిసి జగదే కుటుంబంగా మన అందరం కూడా కలిసి ముందుకెళ్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక అద్వైత సంస్థతో ఎప్పుడైతే చేతులు కలుపుతామో ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా నిజంగా ఏ సంస్థ వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా తెలియదు. అందరు కలిసినట్లే ఉంటుంది. అందరి అభిప్రాయాలు వేరే ఉన్నా కానీ వేదిక ఎక్కే వరకు అందరి ఒకేలా ఉంటుంది. నిజంగా ఇలాంటి పోచంపల్లిలో అందరూ ఒకే వేదికపై ఉండడం నిజంగా మాకు కూడా సంతోషం. జంగం ప్రభాకర్ రెడ్డి గారు, శెట్టి శ్రీనాథ్ గారు వేదిక కలిసి ఈరోజు ముఖ్యంగా ఈ స్థానంలో కూర్చున్నామంటే వీరిద్దరు పాత్ర ఎంత ఉంది.
వీళ్ళు నన్ను ఎందుకు పిలిచారు అని ఒక డౌట్ అయినా నన్ను పిలిచారు కదా ఇది ఎందుకులే అని వెళ్ళాను. అప్పటికి నా ఆలోచన ఏంటంటే కొత్తగా కట్టిన కట్టడాల్లో ఎనర్జీ ఉండదు అనేది నాకు ఉన్న జ్ఞానం ఆలోచన. సో అందుకని మనం ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు